వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే అండి, నా పేరు గౌతమ్ కుమార్. నేను ఐడియా క్లినిక్స్లో చీఫ్ న్యూట్రిషనిస్ట్లో వర్క్ చేస్తున్నాను. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్. కొన్ని అన్నోన్ ఫ్యాక్ట్స్. చాలామందికి ఈ డయాబెటీస్ అంటే షుగర్స్ ఫాస్టింగ్ 100 దాటి పోస్ట్ లంచ్ 140 దాటితే అప్పుడు కదా నాకు షుగరు, అప్పటి వరకు కంగారు పడాల్సిన అవసరం లేదు కదా అనుకుంటారు. ఇది చాలా పెద్ద రాంగ్. అయితే ఈ డయాబెటీస్ రాకముందర మన శరీరంలో కొన్ని డిఫరెంట్ చేంజెస్ జరుగుతాయి. దాన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాం. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరంలో డిఫరెంట్ బాడీ చేంజెస్ జరుగుతుంటాయి. అయితే చాలామందికి ఈ ప్రీ డయాబెటీస్ రాకముందర స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అని అంటారు. అయితే ఈ ప్రీ డయాబెటీస్ కూడా రాకముందర జరిగే సిచ్యువేషన్స్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది చాలా ఎక్కువ పార్ట్ని మన శరీరానికి తోడ్పడుతుంటుంది. అయితే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అసలు ఏం జరుగుతుంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్యాంక్రియాస్ పైన మనం తీసుకునే ఆహారం వల్ల, తీసుకునే ఆహారంలో షుగర్స్ ఉండటం వల్ల, కార్బోహైడ్రేట్స్ రేషియో ఎక్కువ ఉండటం వల్ల ఇన్సులిన్ అన్నది 2 to 3 times ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ బాగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది, బాగా ఎక్కువ. సో ఈ ఉత్పత్తి అయినప్పుడు శరీరంలో జరిగే ఫస్ట్ చేంజ్ ఏంటంటే నెక్ ఏరియాస్ అలాగే ఆర్ంపిట్ ఏరియాస్లో కొంచెం నల్లబడటం లేదంటే ట్యాన్ అవటం జరుగుతుంటుంది. దానినే ఏకాంథసిస్ నిగ్రిసెన్స్ అని అంటారనమాట. ఈ ఏకాంథసిస్ నిగ్రికెన్స్ అన్నది తరచు చాలామంది తక్కువ ఏజ్లోనే చూస్తున్నాం ఈ మధ్యన, టీనేజర్స్లో చూస్తున్నాం ఈ మధ్యన. ఎందుకంటే 16 years to 20 years వాళ్ళు కూడా ఈ మధ్యన షుగర్లు వస్తున్నాయి, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్, బట్ అదే ట్రూత్. ఇంకా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల శరీరంలో జరిగే చేంజెస్లో రెండోది ఏంటంటే పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ పెరగటం. దీనివల్ల కూడా డయాబెటీస్ మనకు రాదు అని అనుకోవడం లేదు, ఇది కూడా ఒక ఎర్లీ సిమ్టమే. ఇంకా ఈ డయాబెటిక్ సిమ్టమ్స్ అంటాం పాలిఫేగియా, పాలియూరియా, పాలిడిప్సియా అని. సో ఈ పాలిఫేగియా, పాలియూరియా, పాలిడిప్సియా ఏంటి అంటే ఎక్కువ ఆకలి వేయటం, ఎక్కువగా దాహం వేయటం, ఎక్కువ యూరినేషన్ రావటం, అంటే మూత్రం ఎక్కువసార్లు రావటం. ఈ సిమ్టమ్స్ వస్తేనే నాకు షుగర్ వస్తుందని రూల్ లేదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 2 సిమ్టమ్స్ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే. అయితే మనం ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలా, తర్వాత సిమ్టమ్స్ పెద్ద అయ్యాక జాగ్రత్త తీసుకోవాలనే క్వశ్చన్ డిబేట్లో ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మన శరీరంలో ఏ మార్పులు చేర్పులు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరగక ముందరే మనం జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆడవాళ్ళలో కూడా జరుగుతుంది. ఎక్కువ ఆడవాళ్ళలో జరిగితే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే అవకాశం వల్ల వచ్చేది ఏకాంథసిస్ నిగ్రికెన్స్ ఒకటి, అంటే చర్మం నల్లపట్టం, అలాగే పీసీఓడి, థైరాయిడ్, డయాబెటీస్. ఈ అన్ని కామన్, మెన్లో కూడా కామనే, కానీ విమెన్లో పీసీఓడి ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది. సో ఈ కంప్లీట్ డయాబెటీస్ రేంజెస్లో చూసుకుంటే కనుక జనరల్గా మన శరీరంలో ఇంకా ఏమేమి చేంజెస్ జరుగుతాయి అంటే బ్రెయిన్ ఫాగ్ అంటాం. అంటే సడన్గా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయి అదే డిమ్గా అనిపించడం, పొద్దున లేచిన వెంటనే అంత ఫ్రెష్గా లేకపోవటం, అంటే ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుంటుంది, ఇంకొంచెం నిద్ర తీస్తే బాగుంటుంది, రిలాక్స్ అవుతే బాగుంటుంది, నాకు ఎందుకు ఇవాళ అంత ఎనర్జీగా లేదు, చిరాగ్గా ఉంది, అంత డల్గా ఉంది, తిన్న తర్వాత పడుకుంటే బాగుంటుంది, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్సే. అంటే మన శరీరం మనకి ఒక వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. వీటి ద్వారా మనం వాటిని ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక ముందరగానే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో దట్ ఈవెన్ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కూడా వెళ్లకుండా మనకి మంచి జరుగుతుంది. ఈ ప్రీ డయాబెటీస్ స్టేజ్లో కూడా మీరు సంవత్సరాలు ఉన్నా కూడా 40, 45 లేదా 50 ఏజ్ వచ్చినప్పుడు జరిగే చిన్న అవాంతరాలు ఏమంటో మనం చూసుకుందాం. ఒకటి హార్ట్ స్ట్రోక్స్, అంటే బీపీ పెరిగి సడన్గా బీపీ పెరగటం లేదా సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావటం. అంటే కంప్లీట్ లిపిడ్ ప్రొఫైల్, కొంతమంది అడుగుతారు లిపిడ్ ప్రొఫైల్లో కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండి, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్గా ఉండి అయినా కూడా మాకు హార్ట్ స్ట్రోక్స్ ఏమైనా వస్తాయా? ఎస్, లిపిడ్ ప్రొఫైల్ కంప్లీట్ నార్మల్ ఉన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ప్రీ డయాబెటీస్ జోన్లో ఉన్న చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. సార్ నాకు ప్రీ డయాబెటీస్, సార్ నాకేం కాదండి, నాకు షుగర్ ఇంకా రాలేదండి, నేను ప్రీ డయాబెటీస్ జోన్లోనే ఉన్నానండి, ఇలా అనుకున్న వాళ్ళు
కొన్ని సంవత్సరాల నుంచి ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటే హెచ్బివన్సి 5.7 నుంచి 6.5 మధ్యలో మెయింటైన్ అవుతున్నప్పుడు కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటాం దీన్ని. ఈ స్టేజెస్లో మెయింటైన్ అవుతున్న వాళ్ళకు కూడా కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాంప్లికేషన్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా బాగా మనం నేర్చుకున్నాం. కళ్ళు కానీ, పాదాలు కానీ, బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, ఈ 5 ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి ఎప్పుడైనా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది క్రియాటినిన్ లెవెల్స్ పెరగచ్చు, లేదా ప్రోటీన్ లాస్ స్టార్ట్ అయిపోవచ్చు, లేదంటే కనుక హార్ట్కి ఏదైనా స్టెంట్ పడే అవకాశం వరకు తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ రావచ్చు. సో ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ మన హెల్త్ చెకప్స్లో. జనరల్గా మనం టోటల్ బాడీ చెకప్ చేంజ్ చేసుకుంటాం. బట్ ఇంట్లో వాళ్ళకి కనుక హెరిడిటరీ ఇష్యూ ఉండి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటాం అనమాట. అంటే నాన్నగారికో, అమ్మగారికో, తాతగారికో, అమ్మమ్మకో, నాన్నమ్మకో ఎవరికో ఒకరికి షుగరు, బీపీ ఉన్నప్పుడు మనం ఎర్లీ స్టేజెస్లోనే మనం ఈ ప్రివెంటివ్ హెల్త్ చెక్ చేయించుకోవడం చాలా అవసరం. ఎవరన్నా ఒక పర్సన్ జీవితంలో ఎప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోలేదు, ఇప్పుడు ఈ మధ్య హెల్త్ గురించి తెలుసుకుంటున్నారు అనగానే ఫస్ట్ టెస్ట్ చేయించుకోవాల్సింది కంప్లీట్ బాడీ హెల్త్ చెకప్లో మెయిన్ పాయింట్ ఎవరైనా ఉన్నారు అంటే కనుక హెచ్బివన్సి చెక్ చేయించుకోవాలి. అలాగే ఈ శరీరంలో మనం మాట్లాడుకుంటున్న ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అదే మూల కారణం అన్నింటికి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వర్డ్ తరచూ మనం వింటూనే ఉంటుంటాం. బ్లడ్ ప్రెషర్ పెరగడం కన్నా, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరిగినప్పుడు మన శరీరంలో జరిగే డిఫరెంట్ చేంజెస్ వలన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విమెన్లో ఎస్పెషల్లీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే పీసీఓడి నుంచి అదర్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఈ డయాబెటీస్ అనేది కంప్లీట్ ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్పుకుంటుంటాం. కాబట్టి లైఫ్ స్టైల్లో కనుక మనం చేంజెస్ తీసుకురాకపోతే డెఫినెట్గా ఏదో ఒక టైంలో ఇలాంటి కాంప్లికేషన్స్ రావటం కానీ, లేకపోతే వాటిని రుచి చూడటం కానీ జరుగుతుంది. సో కాబట్టి వీటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి అంటే డెఫినెట్గా వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎవ్రీడే ఒక అరగంట వ్యాయామం అనేది కావాలి. అంటే ఇవన్నీ తెలిసిన పాయింట్సే. వ్యాయామం చేయాలి, డైట్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ ఈ ముందర మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఎవరికి తెలియవు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెక్ చేయించుకుని నాకు నార్మల్ ఉంటే నార్మల్ ఉందని అనుకుంటారు. బట్ ఇలాంటి సింబల్స్ కనుక కనిపిస్తే, ఇలాంటి సిగ్నల్స్ కనుక మీకు కనిపిస్తే డెఫినెట్గా మీరు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇంకా వినని కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్కస్ చేసుకున్నాం. చాలామంది అనుకుంటారు డయాబెటీస్ అంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ వాడుతూ టెస్టులు చేయించుకుంటూ ఇవన్నీ చేయాలి. కరెక్టే. కానీ మీకు తెలుసు మీ బెల్లీ ఫ్యాట్ అన్నది ఎక్కువ ఉంది, అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ ఉంది, వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక న్యూ క్యాజువల్ స్టడీ కొంతమంది మీద రీసెర్చ్ నిర్వహించింది. వాళ్ళు ఏం చేశారంటే కొంతమందిని తీసుకుని ఒక 400 to 500 మెంబర్స్ తీసుకుని డయాబెటిక్ పేషెంట్స్ని తీసుకొని, ఎవరైతే ఒబీస్ ఉన్నారో, పొట్ట చుట్టూ వేస్ట్ సర్కంఫరెన్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళ వేస్ట్ సర్కంఫరెన్స్ 2 సెంటీమీటర్స్ కనుక తగ్గి 5 to 8% కనుక తగ్గగలిగితే ఇనీషియల్ స్టేజెస్లో, షుగర్ డిటెక్ట్ అయిన ఇనీషియల్ స్టేజెస్లో 5 to 8% కనుక వెయిట్ లాస్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్గా ఒక పర్సన్ ఒక 90 కిలోస్ ఉన్నారు అనుకుందాం. అతని హైట్ 5'8", 5'10" ఉంది అనుకుందాం. ఈ హైట్ వెయిట్ గల పర్సన్ కనుక 90 నుంచి 80కి వచ్చేస్తే షుగర్ కంప్లీట్గా పోతుంది ఫర్ షూర్గా. అయితే రాదు మళ్ళీ అన్నది ఇంకా దీన్నే రెమిషన్ అని అంటారు. డయాబెటీస్ రెమిషన్ అంటే వెయిట్ 10% వెయిట్ లాస్ అయ్యి వేస్ట్ సర్కంఫరెన్స్ కనుక తగ్గగలిగితే డెఫినెట్గా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే మనం అనుకున్నాం లాస్ట్ వీడియోలో, వేస్ట్ సర్కంఫరెన్స్ పెరిగే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అని. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలి అంటే వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో మీ ప్యాంట్ సైజు కనుక ఒక 2 ఇంచెస్ తగ్గుతుంది, 2 సెంటీమీటర్స్ తగ్గింది అంటే కనుక డెఫినెట్గా మీ శరీరంలో చేర్పులు పాజిటివ్గా రావటం జరుగుతుంది. ఈ పాజిటివ్ మార్పులు రావాలి అంటే వ్యాయామం, న్యూట్రిషన్, స్లీప్, స్ట్రెస్ ఇవి సరిగ్గా మేనేజ్ అవ్వాల్సిందే. లాంగ్ అవర్ సిట్టింగ్ జాబ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్. ఐటీ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఫినాన్షియల్ సెక్టర్ అవ్వచ్చు, ట్రేడింగ్ అవ్వచ్చు, ఈ సెక్టర్ వాళ్ళు ఎక్కువగా కూర్చునే ఉంటారు.
ప్లస్ నైట్ షిఫ్ట్స్ సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే, అంటే వాళ్ళ హెల్త్కి కనుక ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నేను నైట్ షిఫ్ట్స్లో ఉన్నాను అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు పిటీ పెట్టుకుంటే, అంటే నైట్ షిఫ్ట్స్ చేసుకునే పర్సన్ నాకు టైం లేదు, నాకు మీల్స్ తినడానికి నాకు సరైన ఆప్షన్ లేదు, ఎక్స్క్యూజెస్ అన్నవి సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ని కనుక మనం ఒక ప్రాపర్ వేలో మేనేజ్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ ద ఓన్లీ వే. నైట్ షిఫ్ట్స్ వచ్చినా టైంకి బ్రేక్ఫాస్ట్ చేసి పడుకుని లేచిన తర్వాత వ్యాయామానికి వెళ్ళి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం స్టార్ట్ అయిన షిఫ్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీగా. సో లాంగ్ అవర్ సిట్టింగ్, ఒక 2 గంటలు కూర్చుంటే మినిమం ఒక 5 నిమిషాలు అటు ఇటు మనం తిరగాలి. అలాగే లాంగ్ అవర్ స్టాండింగ్, ఎక్కువసేపు నుంచిన వాళ్ళకు కూడా ఒక 5 నిమిషాలు అటు ఇటు కనుక బాడీ ఫ్లెక్సిబిలిటీ కనుక చేసుకోకపోతే బాడీ స్టిఫ్నెస్ వస్తుంది, మజిల్ స్టిఫ్నెస్ వస్తుంది. సో దీని ద్వారా బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, కీలవాతము ఇవన్నీ ఒకటి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ప్రివెంటివ్ హెల్త్లోకే వస్తాయి. అంటే వీటి కోసం కనుక మనం అసలు వీటి గురించి అవేర్నెస్ అనేది కనుక లేకపోతే నాకు ఎప్పుడో ప్రాబ్లం వస్తేనే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకునే మైండ్ సెట్ నుంచి మనం మారాలి. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అనుకుంటాం. అలాగే మన శరీరంలో మజిల్ కూడా ఉంటుంది, అవును కదా, ఫ్యాట్, మజిల్, బోన్స్. ఈ ఫ్యాట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ కనుక తగ్గితే, మన శరీరంలో బ్యాడ్ ఫ్యాట్ తగ్గితే మనకి కొంత అడ్వాంటేజ్ ఉంది, మనం జయిస్తాం, షుగర్ని జయించవచ్చు. అలాగే శరీరంలో చాలామంది పక్కకు పెట్టేసేది ఏదైనా ఉంది అంటే కనుక మజిల్ అన్నది మన శరీరంలో మ్యాక్సిమం గ్లూకోజ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది, ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఒక మనిషిలో ఉండాల్సిన మజిల్ కనుక ఉండక ఫ్యాట్ పర్సంటేజే ఎక్కువ ఉంటే విజరల్ ఫ్యాట్ అంటాం. అంటే లివర్ చుట్టూ ఫామ్ అయ్యే ఫ్యాట్ కానీ, ఇంటర్నల్ ఆర్గన్స్ మధ్యలో ఫామ్ అయ్యే ఫ్యాట్ కానీ మనం విజరల్ ఫ్యాట్ అంటాం. ఈ విజరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే మనం రోజు ఒక కెమికల్ పదార్థాన్ని కానీ, లేకపోతే ఇప్పుడు మనం అనుకుంటున్నాం చూడండి, పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఇవి కన్జ్యూమ్ చేస్తే మన శరీరానికి ఎంత నష్టం జరుగుతుందో, కిడ్నీస్కి ఎంత నష్టం జరుగుతుందో, హార్ట్కి ఎంత నష్టం జరుగుతుందో, టోటల్ బాడీకి ఎంత నష్టం జరుగుతుందో, ఇవి కూడా అంతే నష్టాన్ని మనకు కలగజేస్తాయి. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పాత్వేస్ అవ్వచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎఫెక్ట్ అయ్యేది సేమ్ ఆర్గానే. లివర్ ఎఫెక్ట్ అయింది అంటే కనుక శరీరంలో డైజెషన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవటం, డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది అంటే కనుక బ్లడ్ ఎఫెక్ట్ అవటం, బ్లడ్ ఎఫెక్ట్ అయింది అంటే కనుక టోటల్ కిడ్నీ సర్క్యులేటరీ సిస్టము, మన సర్క్యులేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అయినట్టే. అంటే హార్ట్, కిడ్నీస్ దెబ్బతింటున్నట్టే. సో వీటికి ముందరే మనం హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ మన తగ్గ హైట్కి మన వెయిట్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ మజిల్ కనుక మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5% ఉంది శరీరంలో, అది కనుక మనం ఒక 7%, 8% పెంచుకున్నాం అంటే 2 to 3% జస్ట్ కొంచెం అప్ చేస్తే 50% షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి. 50% స్ట్రేట్ అవే. సపోజ్ మీ షుగర్లు ఒక 250, 250, 300 అలా ఉన్నాయనుకోండి తిన్న తర్వాత, మజిల్ కొంచెం పెంచి మన శరీరంలో ఫ్యాట్ తగ్గే కొద్దీ, మన పొట్ట తగ్గే కొద్దీ 50% కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అంటే 250, 300 షుగర్స్ 150, 180కి వచ్చేస్తాయి. అంటే 200 లోపలికి వచ్చేస్తాయి. సో 200 లోపలికి రావటం అది చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ కాలం మన శరీరం వీటిని భరిస్తూ, ఎంత ఎక్కువ కాలం మన శరీరంలో ఈ షుగర్ లెవెల్స్ 200 అబవ్ ఉంటాయో వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఆ కాంప్లికేషన్స్ రాకుండా చూడాలి అంటే మనం రెసిస్టెంట్ బ్యాండ్ ట్రైనింగ్, లేదా మజిల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, డంబుల్స్, బార్బెల్స్ ఇలాంటివి మనం, అది కూడా ఒక డిసిప్లిన్డ్గా ఒక వెల్ నోన్ ఎక్స్పర్ట్ నుంచి ఫస్ట్ మన బాడీ ఇవాల్యుయేట్ చేసుకొని, వెల్ నోన్ ఎక్స్పర్ట్స్ అంటే నవ డేస్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఫిజియోథెరపిస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఇంచు ఏ మజిల్, ఏ నరం ఎప్పుడు ఎలా కదులుతుంది, ఏమవుతుంది శరీరంలో అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఫిజియోథెరపిస్ట్ని కలవండి, ఫస్ట్ బాడీ అనాలిసిస్ చేయించుకోండి, ఇవాల్యుయేషన్ చేయించుకోండి. నేను అసలు వాకింగ్ చేయొచ్చా, రన్నింగ్ చేయొచ్చా, జాగింగ్ చేయొచ్చా, బెల్ బార్స్ ఎత్తొచ్చా, నేను డంబుల్స్ ఎత్తొచ్చా, హెవీ వెయిట్స్ నేను లిఫ్ట్ చేయొచ్చా అన్నది ఫస్ట్ మీరు తెలుసుకుని నిర్ధారించుకున్న తర్వాతకే జిమ్కి వెళ్ళి ట్రైనింగ్ అది చేసుకోండి. ఎందుకంటే
జిమ్లో కూడా చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు, కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఓన్గా ఫస్ట్ ట్రై చేద్దాంలే అని మనం ఫస్ట్ వెళ్ళిపోయి అక్కడున్న బార్బెల్స్ ఎత్తేసి లేకపోతే డంబెల్స్ ఎత్తేసి చిన్న చిన్న ఇంజురీస్ అవుతుంటాయి. సో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు చూస్తుంటాం, గ్లూకోమీటర్తో చెక్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు మధ్యన CGMS కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అన్నది ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఒక చిప్ పెట్టుకొని 24/7 వాళ్ళు షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటున్నారు. ఈ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమందిలో ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువ ఉండి పోస్టింగ్ లెవెల్స్ అంటే పోస్ట్ లంచ్ లెవెల్స్ చాలా నార్మల్గా ఉండొచ్చు. వాళ్ళకి అనిపించవచ్చు, ఏంటిది ఫాస్టింగ్ ఎక్కువ ఉండటం ఏంటి, నేను రాత్రి పెద్దగా తినను కూడా తినలేదే, ఒక్క రోటీ తిన్నాను, ఇంత కర్రీ తిన్నాను, అది కూడా 7ంటికి తిన్నాను, కానీ పొద్దున నా ఫాస్టింగ్ లెవెల్స్ అరౌండ్ 6:37కి నేను లేచినప్పుడు చూస్తే 200 చూపిస్తుంది. ఏంటి దీనికి రీజన్ అని చూస్తే కనుక లాస్ట్ మనం తిన్న డిన్నర్ మీలే కాకదు, మన శరీరంలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఒకటి గ్రోత్ హార్మోన్, 2 కార్టిసాల్, 3 గ్లూకగాన్ అని అంటాం. ఈ 3 మన ఎర్లీ మార్నింగ్ 3 to 8 టైంలో మన శరీరంలో ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకంటే మన బ్రెయిన్కి ఆటోమేటిక్గా ఒక ఫీడింగ్ మెకానిజం ఉంది. ఈ పర్సన్ ఈ టైంకి లేస్తారు, లేచినప్పుడు కదా ఈ టైంలో అతను బ్రష్ చేస్తారు, లేదంటే ఏదో వ్యాయామానికి వెళ్తారు, దానికి తగ్గ సరైన ఎనర్జీని నేను ఇతనికి ఇవ్వాలి. సో కాన్స్టెంట్గా బ్రెయిన్ మన లివర్కి సందేశం ఏమిస్తుందంటే ఇంకొంచెం బ్లడ్ షుగర్స్ని వదులు శరీరంలోకి అని ఒక సిగ్నల్ని పంపిస్తుంది. ఈ 3 హార్మోన్స్ యాక్టివేట్ అవ్వటం వల్ల అతిథులు వచ్చారని చెప్పి మన శరీరంలో లివరు తన దాచుకున్న షుగర్స్ని టప్మని వదులుతుంది. ఈ ఫినామినాన్నే మనం డాన్ ఫినామినా అని అంటాం. ఎర్లీ మార్నింగ్లో జరిగే ఈ ఫినామినా కొంతమందిలో చాలా తరచు చూస్తుంటాం. అందరిలోనూ జరగకపోవచ్చు, చాలా కొంతమందిలో జరగundచ్చు. ఒక 20% to 15% పేషెంట్స్ మధ్యలో ఈ డాన్ ఫినామినా జరుగుతుంది కంపల్సరీ. అయితే ఈ జరిగిన సందర్భంలో ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. పోస్ట్ లంచ్ అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నార్మల్గానే ఉంటాయి. సో ఈ డాన్ ఫినామినాని మనం ఎలా అడ్రస్ చేస్తాము అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ మేనేజ్మెంట్, ఎర్లీ డిన్నర్. మన ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉండి ప్రోటీన్ కూడా ఎక్కువ ఉండే డిన్నర్ కనుక తీసుకోగలిగితే, కార్బోహైడ్రేట్స్ని కనుక మనం మినిమంగా పెట్టుకోగలిగితే డెఫినెట్గా ఫాస్టింగ్ లెవెల్స్ అనేవి ఇంకా బెటర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. వితిన్ 15 డేస్లో ఈ మార్పులు చేర్పులు చూడడం స్టార్ట్ చేస్తారు. కొంతమందిలో 1 వీక్లో కూడా ఫాస్టింగ్ లెవెల్స్ బెటర్ అయిపోయి జస్ట్ ఈ చిన్న చిన్న టిప్స్తో. అయితే ప్రతి మీల్ తర్వాత కూడా మనం ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా కూడా ఎవ్రీ మీల్ తర్వాత 10 minutes ఆఫ్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనకున్న వరండాలో కానీ మీకున్న ఆఫీస్లో కానీ మీరున్న ప్లేస్లో కానీ చిన్న రూమ్ ఉన్నా కూడా అటు ఇటు తిరగండి. తినేసిన వెంటనే కూర్చోవద్దు, తినేసిన వెంటనే పడుకోవద్దు, తినేసిన వెంటనే మనం స్పైన్ కూడా ఎప్పుడు 90 degreesలో ఉండాలి. 45 degrees వెళ్ళకూడదు, 90 degrees నుంచి తగ్గి వెళ్ళకూడదు. అలా గనక వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీరం రెస్టింగ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా మన శరీరంలో రిలాక్సేషన్ వచ్చినా కూడా ఆ టైంలో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. వెంటనే కాకుండా ఒక మినిమం ఒక 1 hour గ్యాప్ ఇచ్చి తర్వాత రిలాక్స్ అవ్వడం డిఫరెంట్, వెంటనే రిలాక్స్ అవ్వడం డిఫరెంట్. దానివల్ల జర్డ్ అంటే గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిజార్డర్ అంటాం. ఇది అంటే తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుంది అంటే మన శరీరంలో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. మనం తిన్న ఫుడ్ని మరి డైజెస్ట్ చేయడానికి మరి కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, డైజెస్టివ్ ఎంజైమ్స్. అవి ఏమవుతాయి, ఫుడ్తో పాటు వెనక్కి తన్నుకుంటూ వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఫుల్ తేన్పులు రావటము, లేకపోతే బ్లోటింగ్ అవటము, గ్యాస్ట్రిక్ ఇష్యూలా అనిపించడము, ఎసిడిటీ లాగా అనిపించడము, గుండె అంతా మండుతున్నట్టుగా అనిపించడము, ఏదో పట్టేసినట్టుగా అనిపించడము, పొత్తు కడుపు కొంచెం నొప్పులోకి రావటము, బాడీలో టమ్మీ దగ్గర ఎక్కడన్నా పెయిన్స్ రావటము, అదేదో పిల్లులతో గుచ్చినట్టు ఫీలింగ్ రావటము, ఇలాంటివన్నీ దీనివల్లే జరుగుతాయి. సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ మన శరీరంలో జరిగే మార్పులు చేర్పులు చూడాలి అంటే కనుక ఎక్కువ టైర్డ్నెస్ ఎక్కువగా అనిపిస్తోంది అంటే దాని అర్థం కంపల్సరీగా ఎక్కడో ఒక చోట మన కోసం ఈ ప్రీ డయాబెటీస్ కానీ లేకపోతే షుగర్ కానీ వెయిట్ చేస్తుందని అర్థమే. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకంటే కనుక దట్ ఈస్ డిఫరెంట్ పాయింట్, బట్ లేని వాళ్ళకంటే కనుక ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ స్ట్రెస్ గురించి అనుకున్నాం మనం. సో ఈ
ఫిజికల్ హెల్త్, ఫుడ్ ఇవన్నీ కాకుండా మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రాత్రి మనం జనరల్గా భోజనం చేసిన తర్వాత ఫోన్ పట్టుకొని 2 గంటలు లేదా దానికి మించిన ఎక్కువసేపే స్పెండ్ చేస్తారు. ఇలా చేయటం వల్ల తెలియని స్ట్రెస్ లెవెల్స్ శరీరంలో డెవలప్ అవుతాయి తెలియకుండా. సో ఈ స్ట్రెస్ హార్మోన్స్ నథింగ్ బట్ కార్టిసాల్ లెవెల్స్. ఈ కార్టిసాల్ లెవెల్స్ బాగా పెరిగింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతోంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే షుగర్స్ పెరుగుతాయి. షుగర్స్ పెరిగితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ప్రతిదీ కనెక్టింగ్ పాయింటే, ప్రతిదీ ఒక చైన్ రియాక్షనే. శరీరంలో ఇన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అంటే కనుక అదొక రీజన్. సో నిద్ర సరిగ్గా లేకపోతే మన గట్లో బ్యాక్టీరియా కూడా సరిగ్గా ఉండదు. ఎందుకంటే మన గట్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, యూస్ఫుల్ బ్యాక్టీరియా 2 ఉంటాయి. సో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోయి యూస్ఫుల్ బ్యాక్టీరియా తగ్గిపోయింది అనుకోండి, అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఆఫ్కోర్స్ వస్తాయి. డైజెషన్ అనేది సరిగ్గా జరగదు. సో డైజెషన్ సరిగ్గా జరగకపోతే షుగర్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. షుగర్ లెవెల్స్ బెటర్ అవుతాయి అంటే కనుక డైజెషన్ సరిగ్గా అవ్వాలి. మనం తీసుకున్న ఆహారంలో ఫైబ్రస్ ఫుడ్ బాగా తీసుకోవాలి. సాల్యుబుల్ ఫైబర్స్, నాన్ సాల్యుబుల్ ఫైబర్స్ 2 విధాలుగా ఉంటాయి. మన శరీరానికి ఎక్కువగా సాల్యుబుల్ ఫైబర్స్నే మనం పంపిస్తాం. ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ చాలా రేర్గా, తక్కువగా వెళ్తాయి శరీరంలోకి. వెళ్ళినా కూడా దానివల్ల ఉపయోగం ఎక్కువే కానీ దానివల్ల నష్టం అయితే ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ ఫైబర్స్, సెలియం హస్క్ అంటాం, లేదంటే ఇసబ్గోల్ అని చెప్పి అంటున్నారు ఈ మధ్యన. సో అవి మన ఆహారంలో యాడ్ చేయటం వల్ల, అలాగే ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు కొంత బాయిల్ చేసి ఇలాంటివి కనుక మన ఆహారంలో యాడ్ చేసుకుంటూ వెళ్తే, ఏ పద్ధతిలో యాడ్ చేసుకోవాలో ఆ బ్రెడ్లో ఆహారం చేసుకుంటూ మనం కంప్లీట్ ఒక కలర్ఫుల్ ప్లేట్ ఉందనుకోండి, ఈ కలర్ఫుల్ ప్లేట్ని కొంచెం కీరా, క్యారెట్, ఒక వైట్, ఒక ఆరెంజ్ కలర్ ఊహించుకుంటూ, నెక్స్ట్ ఆకుకూర పప్పు ఒక గ్రీను, ఒక కర్రీ ఇది ఒక కలరు, ఇవన్నీ మల్టీ కలర్స్ అని అనుకుంటున్నాం మనం ఒక పిక్చరైజ్ చేసుకుంటే. సో అలాంటి ప్లేట్ ఉన్న మన ఆహారం కనుక తీసుకోగలిగితే మన శరీరంలో లేనివన్నీ పాజిటివ్ చేంజెస్ జరిగి ఈ నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.